ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 7 కుకట్పల్లి ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 17 విజయవాడ బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 18 ఒంగోలు గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 19 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం, రెవల్యూషన్ చాప్టర్ 7 వర్స్ 17లో 4th లైన్ అండర్లైన్ చేసుకోండి. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. నీ కన్నుల నుండి వచ్చేటువంటి ప్రతి బాష్ప బిందువు అది మామూలు దుఃఖము కాదది. ఒక్కొక్క సమయంలో మనం మామూలుగా ఏడ్చే ఏడుపు వేరుంటుంది. ప్రతి బాష్ప బిందువు అంటే అది చాలా అంతరంగంలోంచి హృదయము పగిలి, గుండె పగిలి, జీవితము అంతా కూడా అగమ్య గోచరం అయిపోయిన సమయంలో బ్లడ్లోంచి వస్తుంది ఆ దుఃఖం. తెలియకుండా కన్నుల నుండి అలా డ్రాప్ కారుతూ ఉంటుంది. అంటే ఎన్నో సమస్యలు చుట్టుముట్టినప్పుడు, అన్యాయం జరిగిందన్నప్పుడు, జీవితం ఇలాగ అయిపోయింది ఏంటి అని అనుకున్నప్పుడు, ఏ తోడు ఏ నీడ లేనప్పుడు అది పగిలిపోతూ బయటకు వస్తుంది దుఃఖము. అలాంటి దుఃఖంతో నువ్వు ఉన్నావు కదా. ఏంటి అప్పులు? ఎంతమందికి సమాధానం చెప్పాలి? ఎందుకు ఈ బిడ్డ జీవితం ఇలాగ అయిపోయింది? ఎందుకు ఈ బ్రతుకు ఇలాగ అయిపోయింది? వ్యాపారం ఇలాగ అయిపోయింది? నేనేం పాపం చేశాను? ఎన్నో విషయాలు నలిగిపోతున్నావు కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కన్నుల నుండి వచ్చిన ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచేస్తున్నానని మాట ఇచ్చారు. ప్రతి బాష్ప బిందువులు తుడవాలంటే ఎన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగితే మన ప్రతి బాష్ప బిందువులు ఎప్పుడు తుడవబడతాయంటే అన్ని సమస్యలు కొట్టివేయబడినప్పుడు కన్నీళ్ళే ముత్యాలుగా మారుతాయి. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? దేవుడు నిన్ను విడువలేదు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ కన్నుల కన్నీళ్లను ముత్యాలుగా మార్చేవాడు. ఈరోజు ఈ ప్రార్థనా శక్తి ప్రోగ్రాం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. గొప్ప సందేశాన్ని నీకు అందజేస్తూ ఉన్నాడు. ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. ఏడవకు,
చనిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు? సూసైడ్ చేసుకోవాలి, ఎటైనా పారిపోవాలి, చనిపోవాలి, నాకు అసలు బ్రతకాలని లేదు, నా వల్ల కాదు ఈ సమస్యలు అని అనుకుంటున్నావా? దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. దేవుడు ఎంత నువ్వు ఏడ్చేవో అంతగా ఆశీర్వాదంగా అదే స్థలంలో నిలబెట్టి నిన్ను సాక్షిగా నిలబెడుతున్నాడు. నమ్ముతున్నావా? ఆత్మ నీకు తోడైండును గాక. నీ యొక్క ప్రతి కన్నీళ్ళు ముత్యాలుగా మార్చి బలమైన సాక్షిగా నిలబెడుతున్నాడు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఇర్మియా గ్రంథము, ఈ సంవత్సర వాగ్దానము దేవుడు మీకు, నాకు, మనందరికీ అనుగ్రహిస్తున్నటువంటి మాట. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము, ఈ సంవత్సర వాగ్దానము. అందరూ తెరవండి, నాతో కలిసి మాట ముందు చదవండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణమును దాని కొండ మీద కట్టబడును. నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ నోట్ చేసుకోండి. ఈ మాట ప్రతిరోజు మీరు దేవుని సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అండర్లైన్ చేసుకోండి. 2వ లైను, మీ నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అందరూ చెప్పండి ఈ మాట. వాని గుడారములను చెరలో నుండి రప్పింతును. వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును. ఈ సంవత్సరం వాగ్దానం ఏంటంటే, మీ గుడారములను దేవుడు చెర నుండి రప్పించుచున్నాడు. అనేక రకాల చెరలో మన గుడారం అంటే మన ఇల్లు, మన కుటుంబాలు, మన పిల్లలు, ఎన్నో రకాల సమస్యలలో చెరలో ఇరుక్కుపోయిన మనము, కొందరు అప్పులు అనే బాధ, అప్పులనే చెరలో మీ ఇల్లు ఏంటో, మా ఇంటి ఏలుపతి అప్పులే అని ఏడుస్తున్నావు కదా. ఆ అప్పులు అనేటువంటి చెర నుండి నీ గుడారమును దేవుడు బయటికి రప్పిస్తున్నాడు. నమ్మిన వారందరూ ఆమేన్ ఆమేన్ అంటూ ఉండాలి. చప్పట్లు కొట్టి దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఒకటి. రెండవ చెర ఏంటంటే, మీ ఇంటిలో ఉన్న రోగాలు. చాలామంది ఏంటో మా ఇంటిలోపతి రోగాలే, ఏదో ఒక రోగము మమ్మల్ని వెంటాడుతూ ఉందని ఏడుస్తూ ఎప్పుడు హాస్పిటల్కి ఒకరి తర్వాత ఒకరు వెళ్తానే ఉన్నాం. ఎప్పుడు మాకు ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు అని బాధపడుతున్నావో, ఈ సంవత్సరము 2024 నువ్వు నమ్మగలిగితే ఈ వాగ్దానము దేవుడు నీ జీవితంలో నెరవేర్చడం నువ్వు చూస్తావు. చెర నుండి వారి గుడారములను నేను రప్పించుచున్నానన్నాడు. రోగం అనే చెర నుండి దేవుడు ఈ 2024 మీ కుటుంబాలని బయటికి రప్పించుచున్నాడు. మీ కుటుంబాన్ని ఆయనే స్వస్థపరచుచున్నాడు. మూడవది, మీ కుటుంబంలో, మీ ఇంటిలో ఉన్నటువంటి శత్రుత్వం అనే చెర, ఎప్పుడు సమాధానం లేకుండా ఏదో ఒక గొడవ గందరగోళం కింద ఉన్నటువంటి నీ ఇంటిలో ఆ చెరలో ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, ప్రార్థిస్తున్నావు, ఎవ్వరూ నీకు న్యాయం చేయలేదని బాధపడుతున్నావు. పరిశుద్ధాత్ముడి దినాన్ని నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను ఆ చెర నుండి ఆయన బయటికి రప్పించుచున్నాడు. అన్యాయం జరిగిందని బాధపడుతున్నా, నీకు ఆయన న్యాయము జరిగిస్తున్నాడు. గొప్ప బలమైన వాగ్దానము దేవుడు పరలోకము నుండి అలాగ 31 రాత్రి కరెక్ట్గా 1 గంట ఆ సమయంలో దేవుడు పంపించాడు. ఇదందరూ కూడా మీరు పెద్ద అక్షరాలతో రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్షరాలతో రాసుకుని మీ గోడకి అంటించుకోండి. ఈ వాక్యము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం ఉన్న మాట,
యాకోబు నివాస స్థలములను కరుణించి, మొదటగా దేవుడు మీ కుటుంబాన్ని, మీ గుడారాన్ని దేవుడు కరుణిస్తూ ఉన్నాడు. రెండవది చెర నుండి రప్పిస్తున్నాడు. మూడవది అప్పుడు పట్టణమును దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారం నివాసులు గలదగును. ఇప్పుడు ఎలాగుండాలో, ఎలాగ ఆశీర్వాదంగా ఉండాలో అదే రీతిలో దేవుడు నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఉన్నాడు. మీరు భయపడిన అవసరం లేదు, ఇంకా ఏ విధంగా కూడా ఆలోచన చేయని అవసరం లేదు. ఆశ్చర్యకరంగా నా చెర ఎలా పోతుంది, నా బాధ, నా ఫైనాన్షియల్ బాధ ఎలా పోతుంది, నా ఇంట్లో ఉన్న శత్రుత్వం ఎవరు తీస్తారు, ఏంటి ఇది ఎలా సాధ్యం అని అనుకుంటున్నావేమో. ఆనాడు కన్యకైన మరియా, మరి నేను గర్భం ధరించటం ఎలాగని మరి గాబ్రియేలు దూతను అడిగినప్పుడు దేవుని దూత ఒకటే చెప్పింది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన చిన్న పడవని నడిపించేవాడు ఒకడున్నాడు. మన బుల్లి పడవని దేవుడు నడిపించుచున్నాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనా శక్తులు ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అందరూ కూడా లేట్గా ఉన్న వాళ్ళకే 18 సంవత్సరాలు చూడండి, 18 సంవత్సరాల తర్వాత గర్భఫలం వచ్చిందని గుంటూరులో మనం ఒక ఆమె సాక్ష్యం చెప్పింది. మరొకరికి 8 సంవత్సరాలకి. అసలు ఏ బిడ్డలు కావాలంటే ఆ బిడ్డ ఏది అడిగితే అది దేవుడు ఇస్తూ ఉన్నాడు. మీలో ఎవరైనా సరే పిల్లలు కావాలని ఇక్కడికి వచ్చిన వారు, నాకు అసలు పిల్లలు పుడతారంటారా పాస్టర్ గారు అని అడుగుతున్నారు కొంతమంది. పుడతారంటారని అడగటానికి కాదు ఇక్కడికి మీరు వచ్చింది, ఏ బిడ్డ కావాలో పట్టుకుని పోవడానికి వచ్చారు అంతే. ఇక్కడి నుంచి ఆమెన్, హల్లెలూయా. మీకు ఏం కావాలో అది అడగాలి, డాక్టర్లను అడిగినట్టు అడగటం కాదు. ఈ పరమ డాక్టర్ ఎలాంటిదంటే ఈయనే సృష్టికర్త కనుక ఈయనే ఇచ్చేస్తాడు. ప్రార్థనా శక్తికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రార్థన అభిషేకం పాలు పొంది వారు మళ్ళీ గర్భం ధరించి వస్తున్నారు, బిడ్డలను ఎత్తుకుని పోతున్నారు. అందుకని మీరు తొందరపడకుండా మగపిల్లడు కావాలంటే మగపిల్లడు అని అడగండి, ఆడపిల్ల కావాలంటే ఆడపిల్లని అడగండి. అప్పుడు నేను అదే ప్రతిష్ఠ చేస్తాను. దేవుడు నాకు ఇచ్చిన వరమును బట్టి నేను ప్రతిష్ఠ చేసినప్పుడు దేవుడు ముద్ర వేస్తాడు అనమాట, అది స్టాంప్ చేస్తాడు. మగబిడ్డ అంటే మగబిడ్డ అప్లికేషన్ వెళ్తుంది, పైన నీకు మగబిడ్డను తయారు చేస్తాడు. ఇద్దరు కావాలంటే ఇద్దరు. ఇదిగో చూసారా, ఆశ్చర్యకరంగా దేవుడు ప్రతి ఇంట్లో శుభము చేస్తూ ఉన్నాడు. ఆమెన్. మరి తైలాభిషేక ప్రార్థనలో ప్రార్థిస్తుంటే దేవుడు గౌరవించి అద్భుతాలు చేస్తాడని చెప్పండి. ఇంతవరకు 4378 మందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. ఒకే కానుపులో 3, మీరు తొందరలో చూస్తారు, ఒకే కానుపులో 4 కూడా పుట్టేస్తారు. 4 ఏంటి 5 పుట్టవలసిందే. పెంచే ఓపిక మీకు ఉండాలి తప్ప, నీ తల్లిదండ్రుల దేవుడైనా నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. పరలోకముండి నీ బిడ్డకి సెపరేట్గా ఇస్తాడు. ఆయన ఇచ్చు దేవుడై ఉన్నాడు. చూడండి ఒక సాక్ష్యాన్ని మనం చూద్దాం. చూడండి, ఈ సహోదరి మరి పిల్లల కొరకు గర్భఫలం కొరకు దేవుని సన్నిధికి వచ్చారు. మరి 18 సంవత్సరాల నుంచి పిల్లలు లేకుండా ఎంతో బాధపడుతున్న సమయంలో ప్రార్థనా శక్తి పరిచర్యలు దైవజనులు ఇస్సాక్ గారి ద్వారా ప్రార్థన ద్వారా దేవుడు కృప చూపించి గర్భఫలం ఇస్తున్నాడని విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చారు. దేవుడు ప్రార్థన ద్వారా వారిని జ్ఞాపకం చేసుకుని తైలాభిషేక ప్రార్థన ద్వారా దేవుడు ఆ బిడ్డకి గర్భఫలం ఇచ్చాడు. చూడండి, చక్కని పాపను దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. భీమవరంలో వచ్చి ఒక సహోదరి సాక్ష్యం చెప్పారు. అమెరికా నుండి వచ్చి ఆమె భర్త చాలా మంచి కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. ఆయన చాలా మంచి ఎయిర్లైన్స్లో పనిచేస్తూ ఉన్నాడు. వారు వెళ్ళారు, బిడ్డలు అక్కడ మంచిగా చదువుతున్నారు. ఆమెకి సడన్గా హార్ట్లో ప్రాబ్లం అయింది. ఆ స్కాన్ చేసినప్పుడు రిపోర్ట్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా వచ్చినాయి. ఆమెకి ఎడమ చేయి పైకి లేవట్లేదు అనమాట, చల్లబడిపోయింది. అంటే కొంచెం లెగుస్తుంది. ఈ పార్ట్ అంతా కూడా మనం ఫ్రిడ్జ్లో పెడితే, డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఎంత కూలింగ్ అయిపోతుందో అంత చల్లబడిపోతుంది, అంత ఐస్ లాగా అయిపోతుంది. ఇదేంటి ఇలాగ అయిపోయిందని ఒక రకమైన భయము, శరీరంలో గుండె దడ వచ్చేసింది. చివరికి ఎలాగైపోయిందంటే ఆమె బహు బలహీనరాలు అయిపోయింది.
భీమవరం వచ్చి ఆమె సాక్ష్యం చెప్పిన తర్వాత చాలా చక్కగా ఆ భార్య భర్తలు ఇద్దరు ఆ వారికి జరిగింది చెబితే నాకు ఆశ్చర్యం వేసింది. మరణ భయం, ఎంత మరణ భయం అంటే ఆమె గుండె కొట్టుకున్నట్టు కూడా ఆమెకు తెలుస్తూ ఉంది. బాడీ అంతా కూడా అంత గుల్లదేరిపోయింది అనమాట. ఏదో సమయంలో నేను చనిపోతాననే భయం వచ్చేసింది. తన భర్తకి ఏం చెప్పిందంటే ఆమె నాతో చెప్పిన మాట తన భర్త ముందు, నేను చనిపోతాను కదా తొందరలోనే, నేను చనిపోతే నా బాడీని ఇండియా తీసుకెళ్ళొద్దు, ఇక్కడ అమెరికాలోనే బరిలు చేసేయండి, ఎందుకంటే మనం సంపాదించిన కొంచెం డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులు పిల్లలకు అవసరం ఉంటాయి అని భర్త కూడా సీరియస్గా ఆమె చెప్పేసింది. ఆమె చెల్లెలు వైజాగ్లో ఉంటుంది, ఆమె చెల్లెలు చెప్పింది వాళ్ళ సిస్టర్కి, మరి నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, నా టైం అయిపోయింది, నాకు తెలిసిపోతుందని. మరణ భయం ఇంకా ఆమెను బాగా ముంచేసిన సమయంలో ఆమె ప్రార్థనా శక్తిని ఆశ్రయించింది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనా శక్తికి ఫోన్ చేసింది. ఆమె భర్త నాకు మంచి సన్నిహితమైన సంబంధం కలిగి ఉంటాడు, ఏ విషయమైనా దేవుని చిత్తం తెలుసుకుని ముందుకు వెళ్తూ ఉంటుంటాడు ఆయన. ఫోన్ చేసింది, వాళ్ళ సిస్టర్ ఫోన్ చేస్తే వాళ్ళ సిస్టర్ అంది, ఇసాక్ పాస్టర్ గారితో మాట్లాడపోయావా, ఇసాక్ పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకోపోయావా, ఎందుకు భయపడుతున్నావు, ఇన్ని అద్భుతాలు దేవుడు దైవజనుడి ద్వారా జరిగిస్తున్నాడు కదా, ఎందుకు భయపడుతున్నావు అని ఆమె మంచిగా బలపరిస్తే ఆమె అన్నది, ఇంకా నా టైం అయిపోయింది అని మరలా దుఃఖముతో చెప్తా ఉంటే ఆమె అన్నదట, మళ్ళీ ఒకసారి చెయ్యి, ఒక్కసారి నువ్వు ఇంత బాధపడటం కాదు, దైవజనుడికి ఫోన్ చేయి, దైవజనుడి చేత ప్రార్థన చేయించుకో. సరే అని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఆమె ఫోన్ చేస్తే సడన్గా నేను ప్రార్థన ఆ రోజు ఎక్కడో కడపలో నుంచి ఎక్కడి నుంచో ప్రార్థన అయిన తర్వాత కారు ఎక్కిన వెంటనే ఫోన్ ఆన్ చేశాను. ఆన్ చేసిన వెంటనే ఆమె ఫోన్ వచ్చింది. దైవజనుడు ఆ పాస్టర్ గారు లాగా ఉంది, నా పరిస్థితి బాగోలేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటే నేను అన్నాను, నువ్వేం భయపడద్దురా, నేనున్నాను, ప్రార్థన చేయడానికి నేనున్నాను, బాగు చేసేవాడు ఆయన ఉన్నాడు, ఒక ప్రవక్తగా నీకు నేనున్నాను, భయపడకని ప్రార్థన చేస్తే దేవుని మహిమ ఎలాగ బాగు చేసిందంటే ఆమెని చాలా మంచి అనుభవం ఉన్నటువంటి డాక్టర్లు ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలి, అది చేసినా కూడా అది డౌట్ అనమాట. అది ప్రార్థన చేసాను, అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంట్లో ఆమె ఏదో పని చేసుకుంటూ చెయ్యిలా కొంచెం పైకి ఎత్తితే ఆ చేతిని దేవుని అగ్ని వచ్చి తాకింది ఆమె. హల్లెలూయా. ఆమె చెయ్యిల పైకి ఎత్తుతుంటే ఆ చేతిని ఒక కరెంట్ షాక్లా కొట్టేసింది అనమాట. అలా కొట్టిన వెంటనే ఆ పవర్ ఆమె చేతిలోకి, ఆ రోగం ఎంత ఉందో అంతట్లోకి వెళ్ళి కాల్చి రోగాన్ని బయటికి నెట్టివేసేసింది. ఇది మామూలు కార్యం, ఇది ఏ కార్యం ఇది? ఇది ప్రార్థనా శక్తి, యేసయ్య చేసిన గొప్ప కార్యం ఇది. ఆ సాక్ష్యాన్ని చూడండి. నా పేరు సునీత, మేము యూఎస్లో ఉంటామండి. మా అత్తగారు మావయ్య గారు ఉప్పలగుప్తంలోనే ఉంటారు. ఇసాకయ్య గారు వాళ్ళు మా హస్బెండ్కి కొంచెం దగ్గర బంధువులు అనమాట. సో నేను అక్కడ ఉన్నప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం బాగోకపోయి ఉండే, నాకు హై బీపీ ఉండి లెఫ్ట్ హ్యాండ్ బాగా నొప్పి వస్తూ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన నాకు హార్ట్లో ప్రాబ్లం ఉందని చెప్పారు, హార్ట్లో బ్లాక్ ఉంది అన్నారు, ఆపరేషన్ చేయాలి అని అన్నారు అనమాట. అప్పుడు మేము దేవుడి ముందు పెట్టుకొని ఒకసారి బ్రదర్కి ఫోన్ చేశాను నేను, ఇలా డాక్టర్స్ నన్ను హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళమంటున్నారండి, ముందుగా మీకు ప్రార్థన చేయించుకుందామని నేను ఫోన్ చేశానంటే ఆయన రెండు మాటలు అన్నారు, మనకి జీవం కలిగిన దేవుడు మనకి దేవుడిగా ఉన్నారమ్మా, ప్రవక్తని నేను మీకు తోడుగా ఉన్నాను కదా, నువ్వెందుకు భయపడుతున్నావు, నీకేమీ ప్రమాదం జరగదు, నీకేమీ జరగదు, దేవుడు నిన్ను స్వస్థపరిచారని చెప్పారు. అయితే మరుసటి రోజు ఉదయం 9 గంటలకి నాకు స్వస్థత జరిగింది. దేవుడి యొక్క శక్తి నా మీదకి వచ్చి నాలో ఉన్నటువంటి ప్రాబ్లం అంతా ఒక్క సెకండ్లోనే అది పోయింది. నాకు అప్పుడే అర్థమైంది నాకు ఇంకా ఏ బాధ లేదు అని చెప్పి. ఆ తర్వాత ఇండియా వచ్చి నేను డాక్టర్తో చెకప్ చేయించుకుంటే నా హార్ట్లో ఏ ప్రాబ్లము లేదు, నేను హార్ట్ డాక్టర్ దగ్గరికే వెళ్ళవసరం లేదని చెప్పారు. కాబట్టి దేవుడు నా విషయంలో ఇంత గొప్పటి మేలు చేశారు కాబట్టి నేను మీ అందరి ముందు ఈ సాక్ష్యం పంచుకుందామని వచ్చాను. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించాలని ప్రార్థించాను.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వెలుగు ఆమెను ఎలా తాకిందో చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. మనం సామాన్యులమే కానీ మనం నమ్మిన దేవుడు సామాన్యుడు కాడు. ఆయన బలవంతుడు కనుక మనం బలహీనులుగా ఉన్నా భయపడిన అవసరం లేదు. ఏ సమయంలో ఏ శక్తిని దింపాలో ఆ శక్తిని ఆయన దింపుతాడు. అంతే. ఇంకొక అద్భుతం చెప్పినా మీకు, రాజమండ్రిలో నిన్న ఒక సాక్ష్యం నా నోటీస్కి వచ్చింది. అద్భుతం ఏంటంటే, ఆమె గుండెలో ప్రాబ్లం అయ్యి ఒక వాల్ చిల్లుపడి బ్లడ్ లీక్ అయిపోతుంది అనమాట. రక్తం వెళ్ళిపోతూ ఉంది. డాక్టర్లు చాలా సీరియస్ అని చెప్పారు. ఐసీయూలో ఉన్నారు. అయితే ఆ కుటుంబీకుల్లో ఒక సోదరుడు వాళ్ళ భార్యను తీసుకుని రాజమండ్రి ఆమెను దర్శించడానికి వెళ్తుంటే, మనం ప్రార్థనా శక్తి తైలం తీసుకుని వెళ్దాం అని చెప్పి కొంత దూరం వెళ్ళిన మనుషుడు తిరిగి వచ్చాడు అనమాట. తిరిగి వచ్చి, మనం ఉట్టుకు వెళ్ళటం కాదు, మరి ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థన చేసిన తైలం ఉంది కదా, ప్రార్థనా తైలం పట్టుకెళ్దాం, ఆ ప్రార్థనా తైలమే రాద్దాం అని చెప్పేసి వారి బంధువులు, అంటే వారి అక్క కొడుకు అనమాట ఆయన, ఆ ప్రార్థనా తైలము ఇంటికి వచ్చి ప్రార్థనా తైలం తీసుకుని రాజమండ్రి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు చాలా భయంకరంగా అందరూ ఆందోళనతో ఉంటే, ఆ ప్రార్థనా తైలం గురించి ముందుగా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాడు ఆయన. ఇది దైవజనుడు ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థన చేసిన తైలం ఇది. ఈ ప్రార్థనా తైలముతో మనం 7 సిలువలు వేయాలి, బాగుపడుతుంది, దేవుడు బాగు చేస్తాడు. మీకు తెలియదు కానీ ఈ ప్రార్థనా తైలము ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగినాయో సాక్ష్యాలు నేను వింటా ఉన్నానని చెప్పి ఆ మనుషుడు వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆ బలహీనరాలకి ప్రార్థనా తైలము రాయాలని ఇస్తే, ఆశ్చర్యం ఏంటంటే 7 సిలువలు వేసి ఆ ప్రార్థనా తైలముతోటి ప్రార్థన చేసుకుంటే, ఆశ్చర్యం ఏంటంటే ఆ బ్లడ్, ఆ చిల్లు పడినటువంటి ఆ పేగు అది క్లోజ్ అయిపోయింది, ఆ బ్లడ్ లీక్ అవటం ఆగిపోయింది. ఆమెను దేవుడు బాగు చేశాడు. వారు తొందరలో వీలైతే వారు ఇక్కడికి వచ్చి సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు. ఎందుకంటే యేసు నమ్మదగిన వాడు. ఆమేన్. మనమందరం ఇప్పుడు ఏ శక్తిని కలిగి ఉన్నామంటే ప్రార్థనా శక్తిని కలిగి ఉన్నాం. ఈ 2024 మీరు 12 నెలలు 12 సాక్ష్యాలు మీ నోట ఉండును గాక. మీ జీవితాల్లో గొప్ప కార్యములు దేవుడు జరిగించును గాక. అందరూ ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. చెర నుండి దేవుడు మనల్ని ఈ రీతిగా బయటికి తీసుకొస్తా ఉన్నాడు. నమ్మిన వారందరూ దిగ్గున లేచి నిలబడి మీరందరూ కూడా 2 చేతులు పైకి చాపి, అందరూ కూడా 2 చేతులు, ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకి చాపి, నాకు ఇన్ని ఆశీర్వాదాలు దాచిపెట్టేవా బాబు, నేను ఈరోజు నా నడుము కట్టుకుంటాను, నేను మంచిగా ఆలోచన చేస్తాను, నష్టపోయేవని నేను సొమ్మసిల్లిపోయిన నాతో నన్ను చూసి మాట్లాడేవా నువ్వు? 2 చేతులు ఆకాశం వైపు చాపి అందరూ ప్రార్థనలో ఉండండి. బలమైన ఆశీర్వాదము ఈ జనవరి ఈ తైలాభిషేకములో ప్రత్యేకంగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రత్యేకంగా దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను, నీ చేతులు సంఖ్యలు ఊడిపోతాయి. ఇంతవరకు నీ చేతులు కష్టం నిలబడలేదేమో, నీ చేతిది ఏది చేసినా నష్టమే అయిపోయిందేమో, నీ చేతిని ఆయన శుభముగా మారుస్తూ ఉన్నాడు. నీ చేతుల్లో ఉన్న సంఖ్యలను ఆయన బ్లెస్ చేస్తూ ఉన్నాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు మహాభివృద్ధి నువ్వు చూస్తావు. నడుము కట్టుకుని నిరీక్షణతో చూద్దాం. నన్ను మరలా నా జోళ్ళు తొడుక్కుని నడిపిస్తావా? మరలా నా చేతి పని, నా వృత్తిలోనే నన్ను దీవిస్తావా? నేను ఏది తలపెట్టానో, ఏది వాగ్దానం అని నమ్మానో అది సరిగా లేదు, పోయిందని వేదనతో ఉన్నావేమో, ఇది కాదు అది, అది కాదు ఇది అని తిరుగుతున్నావేమో. నువ్వు ఏది ప్రారంభించేవో, ఏది దేవుని చిత్తమని దిగేవో అందులో దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఏది మంచిదని అనుకుని నీకు కలిసి రాలేదని వదిలిపెట్టేసావో, నువ్వు వదిలిపెట్టేవు కానీ దేవుడు వదిలిపెట్టలేదు. ఎందుకంటే దేవుడు అబద్ధికుడు కాడు, ఆయన మాట అబద్ధము కాదు. మరలా నీ కుటుంబం కొత్త చిగురు పడుతుంది. అయిపోయింది నా చరిత్ర, ఎండిపోయింది నా జీవితము, మోడైపోయింది నా బ్రతుకుని ఏడుస్తున్నావా? ఆయన మరలా దానిని చిగిరింప చేస్తున్నాడు. ఎవరు నీకు నీరు పోయలేదేమో,
ఎవరో నీవు చిగురించాలని కోరుకోలేదేమో. పెద్ద వృక్షం కాబోతున్నావు, మహావృక్షం కాబోతున్నావు, గెలలు గెలలుగా కాపు కాయబోతున్నావు. దేవుడు నిన్ను తలగా నిలబెడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట మన పాపములు ఒప్పుకుందాం. నా పాపాలు ఒప్పుకుంటున్నానయ్యా, ఇక పాపము నా మీద ఏలుబడి చేయనివద్దు. నేను నీ వైపు చూస్తాను, నీ సన్నిధి నాకు కావాలి. నిన్ను రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. నాకు నువ్వు దేవుడిగా ఉండవా, నీ సన్నిధి నాకు దయచేవా. అందరిలో ప్రార్థనలో ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్యా, నీ అభిషేకం నాకు దయచే. నా వస్త్రము ఘనతగా మారుస్తున్నావు, నా దీన వస్త్రాన్ని మహిమ వస్త్రముగా మారుస్తున్నావా. నా కన్నీటి బ్రతుకుని ఆనంద జీవితంగా మారుస్తున్నావా. నువ్వు ఒకడు ఉన్నావయ్యా నన్ను బాగు చేయటానికి, నా బిడ్డను తిరిగి బాగు చేయటానికి నువ్వు ఉన్నావు. నన్ను స్వస్థపరచడానికి ఉన్నావా, నన్ను దీవించడానికి ఉన్నావా. సిగ్గుపడిపోయి నా బ్రతుకుని మరలా తలెత్తుకునేలా చేయబోతున్నావా బాబు. హల్లెలూయా. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.